గుజరాత్‌కి సంబంధించిన అహ్మదాబాద్ విమానాశ్రయం ఎయిర్ ఇండియా బోయింగ్ ఫ్లైట్ 787 టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే అది ప్రమాదానికి గురి అవ్వడం జరిగింది. మేఘనీ నగర్ పీజే హాస్టల్ మెడికల్ హాస్టల్ మీద భవనాలపైన ఢీకొట్టి ఒక్కసారిగా విస్ఫోటనానికి గురయ్యి అందులో ప్రయాణికులు సుమారు 230 మందితో పాటు క్రూ టీమ్ కూడా ఆ ప్రమాదంలో ఉన్నారు. ప్రయాణికులు ఒక్కళ్ళు మాత్రమే. విశ్వక్ కుమార్ శ్రీమేక్ అని అంటే ఎన్ఆర్ఐకి సంబంధించిన వ్యక్తి ఒక్కతనే బయటపడడం జరిగింది. 241 మంది దుర్మరణం చెందారు. అదేవిధంగా ఏదైతే బీజే మెడికల్ హాస్టల్ ఉందో అందులో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు కూడా సుమారు 28 మంది అయితే ఇప్పటికీ మరణించారు. ఒక 60 మందికి పైగా గాయైన పరిస్థితి. ఆ బ్లాక్ బాక్స్‌లో కొన్ని సంచలన విషయాలైతే కూడా బయటపడిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆ బ్యాటరీస్ ఇవన్నీ చేంజ్ చేసిన క్రమంలోనే అవి నిర్మాణాలు సరిగ్గా లేకపోవడమా? సాంకేతిక లోపం ప్రధాన కారణం అదేనా? వాతావరణ విషయాల్లో ఏమన్నా వేడి ఎక్కువగా అవ్వడం వల్ల సాంకేతిక లోపాలు అప్పటికప్పుడు తలెత్తాయా? ఇవన్నీ కూడా విచారణలో తేలనున్నాయి. బ్లాక్ బాక్స్ సంబంధించి ఒక బ్లాక్ బాక్స్ అయితే దొరికింది. ఏ విమానానికైనా అయితే 2 బ్లాక్ బాక్స్‌లు ఉంటాయి. ఒకటి డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్. అదేవిధంగా సీవీఆర్ కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ అని 2 బ్లాక్ బాక్స్‌లు అయితే ప్రతి విమానంలో ఉంటాయి. ఏమన్నా కనుక ఉంటే కూడా అది వెంటనే అది ఇండికేటర్ ద్వారా తెలియజేస్తుంది. ఈ క్రమంలో ఆ బ్లాక్ బాక్స్ గురించి కూడా వెతికే పనిలో ఉన్నారు. ఆ బ్లాక్ బాక్స్ ఇంకా దొరకని పరిస్థితి అయితే ఉంది. ఆ ఫ్లైట్ ఒక్కసారిగా ఢీకొనడంతో భారీగా అందులో చిన్న పిల్లలు, ఆడవాళ్ళు మొత్తం అందరూ పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. ఎవరి బాడీ ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఇప్పటికే దానికి సంబంధించిన అధికారులు కూడా వాళ్ళ డీఎన్ఏలు అయితే తీసుకుంటున్నారో, ఆ బాడీలకు సంబంధించిన అదేవిధంగా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీఎన్ఏ కూడా చెక్ చేసి 72 గంటల్లో వాళ్ళకి ఎవరి బాడీ ఏంటనేది కొద్ది శాతం అయినా సరే వాళ్ళ సంతృప్తి గురించి అయినా సరే ఆ బాడీలు అప్పచెప్పే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈ రకంగా జరగడం చాలా బాధాకరం.